హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. తెలంగాణలో పోలీస్ శాఖలో 7,000 కొలువులు అని చెప్పేసి మనకి ఈనాడులో ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. అయితే 5,000 పోలీస్ ఉద్యోగాలు అనేటువంటిది నేను అడిగిన ముందు నేనైతే వీడియో చేశానో ఆ వీడియో అనేటువంటిది సేమ్ యాజ్ ఇట్ ఈజ్, అంటే సేమ్ 5,000 పోస్టులు అనేటువంటిది పోలీస్ పోస్టులు అనేటువంటిది యాజ్ ఇట్ ఈజ్గా ఉండిస్తూ మరొక 2,000 పోలీస్ ఉద్యోగాలు అనేటువంటిది యాడ్ చేయడం జరిగింది అనమాట అండి. ఆ 2,000 పోలీస్ ఉద్యోగాలు దేంట్లో యాడ్ చేయడం జరిగింది, దానికి సంబంధించినటువంటి అప్డేట్ ఏంటి, అలాగనే ఈ 5,000 పోలీసుల నోటిఫికేషన్ అనేటువంటిది 1-2 రోజుల్లో వచ్చేటువంటి అవకాశం అన్నట్లుగా కూడా మనకి ఆర్టికల్ అనేటువంటి తెలపడం జరిగింది అనమాట అండి. సో ఇటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగింది అనమాట అండి. సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా కంటెంట్లోకి మనం వెళ్ళిపోదాం. వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక ఇది మనకి ఈనాడులో వచ్చినటువంటి ఆర్టికల్ అనమాట అండి. హోంశాఖలో 7,000 కొలువులు అని చెప్పేసి మనకి ఆర్టికల్ రావడం జరిగింది. అయితే 5,000 పోలీస్ కొలువులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సివిల్ ఎస్ఐ వచ్చేసి 148 పోస్టులు, ఏఆర్ఎస్ఐ వచ్చేసి 14 పోస్టులు, టీజీఎస్పీ ఏఆర్ఎస్ఐ వచ్చేసి 12 పోస్టులు, ఎస్ఏఆర్ సివిల్ ఎస్ఐ వచ్చేసి 3 పోస్టులు, ఫింగర్ ప్రింట్ బ్యూరో ఎస్ఐ వచ్చేసి 23 పోస్టులు, సివిల్ కానిస్టేబుల్ వచ్చేసి 3,697 పోస్టులు, ఏఆర్ కానిస్టేబుల్ వచ్చేసి 1,052 పోస్టులు, ఎస్ఏఆర్ సివిల్ వచ్చేసి 24 పోస్టులు, కానిస్టేబుల్ డ్రైవర్ వచ్చేసి పీటీ వచ్చేసి 20 పోస్టులు, కానిస్టేబుల్ మెకానిక్ పీటీ వచ్చేసి 7 పోస్టులు. ఇవి 5,000 పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు అనమాట అండి. ఈ 5,000 పోస్టులు కాకుండా మిగతా 2,000 పోస్టులు ఎందు నుంచి రావచ్చు అనేటువంటి దానికి ఇక్కడ మనకి డీటెయిల్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. తెలంగాణ హోంశాఖలో పోలీస్ జైలు, అగ్నిమాపక శాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్పీఎఫ్ నుంచి కొలువుల భర్తీకి రంగం అనేటువంటి సిద్ధం అవడం జరిగింది. దాదాపుగా 7,000 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం అనేటువంటి తెలపడం జరిగింది. అయితే 5,000 పోస్టులు అనేటువంటిది నిన్న నైట్ నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆ 5,000 పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ అనేటువంటిది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అయితే మిగతా 2,000 పోస్టుల కోసం అని చెప్పేసి ఉత్తర్వులు వెలువరించనుంది. వీటిలో ఎస్పీఎఫ్, జైళ్ల శాఖ, అగ్నిమాపక శాఖకు సంబంధించినటువంటి పోస్టులు వెలువడుతున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అనంతరం 1-2 రోజులను పోలీసు నియామక మండలి నుంచి అంటే టీఎస్ఎల్పిఆర్బి నుంచి ఇందుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది విడుదలవుతున్నట్లుగా మనకు తెలపడం జరిగింది అనమాట అండి. ఈ మేరకు కసరత్ అనేటువంటిది ప్రారంభించడం జరిగింది. ఇది ఒక కొలిక్కి వచ్చిన వెంటనే నియామక ప్రక్రియ మొదలవుతున్నట్లుగా మనకి తెలపడం జరిగింది అనమాట అండి. సో మనం గుర్తుపెట్టుకున్నట్లయితే కనుక ఇది 5,000 పోస్టులు యాజ్ ఇట్ ఈస్గా ఏవైతే ఇక్కడ మెన్షన్ చేశానో నేను అడిగిన ముందు వీడియో పోస్ట్ చేశాను. సో ఇవి యాజ్ ఇట్ ఈస్గా ఉండడం జరుగుతుంది. దీంతో పాటుగా ఎస్పీఆర్ఎఫ్, అగ్నిమాపక, జైళ్ల శాఖ దీని నుంచి 2,000 పోస్టులు అనేటువంటిది వస్తుందన్నమాట. సో వెరసి ఈ 2,000 ఈ 5,000తో కూడినటువంటి 7,000 పోస్టులతోటి నోటిఫికేషన్ అనేటువంటిది 2 రోజుల్లో వస్తుందన్నట్లుగా మనకి తెలపడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదనమాట అండి ఈరోజు ఉన్నటువంటి అప్డేట్తో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ వాచింగ్ ద వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇక మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మనకు బెల్ ఐకాన్ అనేది పాప్ అవుతుంది. అందులో మీరు ఆల్ నోటిఫికేషన్ అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. తద్వారా వారికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది చేరవేసిన వారు అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.